మితిమీరిన వేగంతో దూసుకొచ్చినటువంటి టిప్పర్ ఒక్కసారిగా బస్సును ఢీకొట్టి పూర్తిగా స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బోల్తా పడిపోయింది బస్సుపై. దీంతో బస్సులో అప్పటికే దాదాపుగా 70 మంది దాకా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఒక్కసారిగా టిప్పర్ బస్సుపై పడిపోవడంతో బస్సు కూడా పూర్తిగా ఒరిగిపోయి ప్రయాణికులంతా కూడా కంకర్ లోడ్ మధ్యలో ఇరుక్కుపోవడం జరిగింది. ఆ కంకర్ అంతా కూడా ప్రయాణికుల మీద పడిపోవడంతో ప్రయాణికులు ఎటు వెళ్లలేనటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. పూర్తిగా వారు ఆ కంకర లోడ్ మధ్యలో కూరుకుపోయారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, అయితే హైదరాబాద్ నుంచి తాండూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పైన కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఒక్కసారిగా పడిపోవడంతో మొత్తంగా ఇప్పటి వరకు ఉన్న సమాచారం వరకు 19 మంది చనిపోయినట్టుగా చెబుతున్నారు. ఈ బస్సులో మొత్తంగా 70 మంది ప్రయాణికులు, వీళ్ళందరూ కూడా దాదాపు హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్నారు. ఈ సమయంలో మిర్జాగూడ సమీపంలో జరిగిన ప్రమాదంలో మొత్తంగా 19 మంది చనిపోయినట్టుగా ఇప్పటికున్న సమాచారం. అయితే అత్యంత వేగంగా సింగిల్ రోడ్ లో అత్యంత వేగంగా టిప్పర్ దూసుకొని రావడం, అదుపు తప్పి వేగంగా వెళ్తున్న బస్సు పైన పడిపోవడంతో ప్రమాదం సంభవించి చెప్తున్నారు. అయితే హెవీగా కంకర్ ఉండడంతో ఒకవైపు మొత్తంగా రైట్ సైడ్ ఆర్టీసీ బస్ కి రైట్ సైడ్ మొత్తంగా టిప్పర్ ఢీకొని ఆ టిప్పర్ మొత్తంగా బస్సు మీద పడిపోవడం, ఆ పడిపోయిన వెంటనే టిప్పర్ లో ఉన్న కంకర్ మొత్తంగా బస్సు మీద పడిపోవడంతో ఆ కంకర్ మొత్తంగా ప్రయాణికులు కూరుకుపోవడంతో చాలా మంది ఊపిరాడక చనిపోయారు. మిగతా రైట్ సైడ్ ఎవరైతే ప్రయాణికులు కూర్చున్నారో వాళ్ళు మొత్తంగా దాదాపు ఇప్పటికైతే 19 మంది చనిపోతే మరొక 20 మంది ప్రస్తుతానికి చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని రావడం జరిగింది. ఇప్పటికీ 10 మృతదేహాలు మాత్రం అక్కడ ఉన్న స్థానికులు బయటికి వెలికి తీశారు. ఇంకా మృతదేహాలు చాలా కూడా లోపడున్నాయని చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే ఆర్టీసీ బస్సు తర్వాత టిప్పర్ సంబంధించిన ఇద్దరు డ్రైవర్ కూడా స్పాట్ లోనే చనిపోవడం జరిగింది. దీంట్లో ఇప్పటికీ చనిపోయిన వాళ్ళ మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే టిప్పర్ అత్యంత వేగంగా ఆర్టీసీ బస్సుని రైట్ సైడ్ ఢీకొట్టడంతో ప్రమాదం పెద్ద ఎత్తున జరిగిందని చెప్తారు. అయితే ఈ టిప్పరే అత్యంత వేగంగా చాలా స్పీడ్ గా ఓవర్ స్పీడ్ తోటి వచ్చి అటు ఆర్టీసీ బస్సుని ఢీకోవడంతో ప్రమాదం సంభవించని చెప్పి స్థానికులు చెప్తున్నారు. అయితే పక్క గ్రామం మిర్జాగూడ గ్రామానికి సంబంధించిన స్థానికులు కావచ్చు, లేకపోతే పక్కన ఉన్న మరొక గ్రామానికి సంబంధించిన స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. తర్వాత అక్కడ క్షతగాత్రుల్ని అందరూ కూడా బయటకు తీయడం జరిగింది. ఇప్పటికీ ఏదైతే 10 మృతదేహాలని అటు చేవెళ్ల ప్రభుత్వానికి తీసుకురావడం జరిగింది. మిగతా ఏదైతే చాలా మంది కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. వాళ్ళ మీద అక్కడే చేవెళ్ల ప్రభుత్వానికి తీసుకొచ్చి అక్కడ క్షతగాత్రులందరికీ కూడా ప్రస్తుతానికి చికిత్స చేస్తున్నారు. అయితే ఏదైతే టిప్పర్ రూపాయలు చాలా మంది కూరుకుపోయినారో, కొంతమంది ఆర్టీసీ బస్సు శకలాల మధ్యలో చాలా మంది కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళందరూ కూడా బయటకు తీసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది కూడా లోపల కూరుకుపోయి ఆహాకారాలు చేస్తున్నారు. చాలా మంది కూడా తమను రక్షించాలని వేడుకుంటున్నారు. చాలా మంది అటు స్థానికులు అక్కడ రావడం జరిగింది. ఇప్పటికే 4 జేసీబీలు తీసుకొచ్చారు. అంతేకాకుండా 10 అంబులెన్స్ అక్కడ తరలించడానికి అక్కడ రెవెన్యూ తరఫు అటు పోలీసులు గత సంఘటనలు చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఆర్టీసీ బస్సు టిప్పర్ మొత్తంగా రెండు కూడా అత్యంత వేగంగా ఢీకొనతోటి రెండు కూడా ఒకటి షెక్లను మొత్తంగా లోపలికి ఊరుకుపోయి ఉన్నాయి. వాటిని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సమయంలోనే ఆ లోపల రైట్ సైడ్ ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా అందులో కూరుకుపోవడంతో ఎవరిని కూడా బయటకు తీసే పరిస్థితి కనబడతలేదు. ఇప్పటికైతే 19 మంది చనిపోయినట్లుగా అక్కడ స్థానికంగా ఉన్న మన స్థానిక రిపోర్టర్ కూడా గోపాలరావు సంఘటన చేరుకు జరిగింది. మరి కాసేపట్లో అటు ఆసుపత్రి కూడా మన రిపోర్టర్ రవి కూడా అక్కడ చేరుకుంటారు. అయితే అక్కడ పూర్తి సంఘటన స్థలానికి సంబంధించి చూస్తుంటే అత్యంత వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్పి ఇప్పటికున్న సమాచారం. అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలతో వెలికి తీస్తున్నారు. మరోవైపు అధికారులు సంఘటన చేరుకున్నారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కంకర కింద ఇంకా చాలా మంది ఉన్నారని చెప్పి ఒక అనుమానం ఉంది. ఈ అనుమానాన్ని నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా తీసే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఎవరు కూడా బతికే ఛాన్స్ లేని చెప్తున్నారు. ఇప్పటికే 19 మంది చనిపోయినట్టుగా చెప్తున్నప్పటికీ ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అటు బస్సు లోపల చాలా మంది కూరుకుపోయి ఉన్నారు. వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం కొనసాగుతుంది. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు కూడా చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎందుకంటే అత్యంత వేగంగా బస్సుకు రైట్ సైడ్ ఆ టిప్పర్ ఢీకోవడం తోటి ప్రమాదం సంబంధించి, ఎందుకంటే ముందుగా ఉన్న 8 సీట్ల వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ కూడా జరిగింది. అంటే రైట్ సైడ్ బస్సులో ఉన్న రైట్ సైడ్ కు ఉన్న 8 సీట్లు దాదాపు అంటే 8 రోజులు కూడా 8 సీట్ల వరకు కూడా పూర్తిగా డ్యామేజ్ ఏర్పడిందని చెప్తున్నారు. ఎందుకంటే లేడీస్ సీట్స్ తో పాటు తర్వాత ఉన్న 2 సీట్స్ మొత్తంగా 8 సీట్ల వరకు కూడా మొత్తంగా డ్యామేజ్ తీవ్రంగా జరిగిందని చెప్తున్నారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ చనిపోవడం జరిగింది. అయితే ఇప్పటికీ ఆ టిప్పర్ డ్రైవర్ అత్యంత వేగమైన ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ స్పీడ్ తో పాటుగా ఆ లారీలో టిప్పర్ కంకర్ హెవీగా
అది కంట్రోల్ తప్పి ఏకంగా బస్సు మీద పడిపోవడంతో ప్రమాదం సంభవించింది ఇప్పటికైతే ఉన్న సమాచారం. అయితే ఇప్పటికైతే సంఘటన స్థానానికి చేరుకోవడం జరిగింది. క్షతగాత్రులను రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులను అందరూ ఆసుపత్రి తరలిస్తున్నారు. ఎవరైతే చనిపోయారు ఇప్పటికీ 10 మంది మృతదేహం వెలికి తీసి అటు చివరిలో ప్రభుత్వ తరలించారు. ఇంకా కొంతమంది 9 మంది అక్కడ మృతదేహాలు వెలికి తీసి బయటపడడం జరిగింది. క్షతగాత్రులు మొత్తంగా బస్సులో ఉన్నారు. వాళ్ళని కూడా బయటకు తీసుకొస్తున్నారు. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే తీవ్రంగా గాయపడ్డ వాళ్ళందరూ కూడా వెంటనే కేవల ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించే ప్రయత్నం కొనసాగుతుంది. రైట్ రమేష్ పైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.